రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 50 నుండి 70 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 80 రూపాయలు, 85 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 45 రూపాయలు, కిలో బెల్ట్ చిక్కుడ 25 నుండి 35, 38 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు, లలిత వంకాయ కిలో 15 నుండి 28 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 30 నుండి 32 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెండకాయ కిలో 30 నుండి 32 రూపాయలు, బీరకాయ కిలో 20 నుండి 40 రూపాయలు, క్యారెట్ ఊటీ క్యారెట్ వచ్చేసి బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది 55 రూపాయల నుండి 60 రూపాయలు, ఇక నార్మల్ దంతా 40 రూపాయలు, బీట్రూట్ కిలో 35 నుండి 40 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 40 నుండి 45 రూపాయలు, బజ్జీ మిరపకాయ కిలో 45 నుండి 55 రూపాయలు, బెస్ట్ ఉంటే 60 రూపాయలు, మిర్చి 50 నుండి 60 రూపాయలు, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 50 నుండి 70 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 25 నుండి 40 రూపాయలు, సొరకాయ కిలో 10 నుండి 18 రూపాయలు, పచ్చి శనక్కాయలు కిలో 50 నుండి 60 రూపాయలు, అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు కిలో 50 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 నుండి 42 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 45, 46 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కిలో, నూకల్ కిలో 10 నుండి 20 రూపాయలు, కర్ణాటక ముల్లంగి కిలో 15 నుండి 20 రూపాయలు, నార్మల్ ముల్లంగి వచ్చి ఆంధ్ర ముల్లంగి అంతా వచ్చి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, దొండకాయ కిలో 40 రూపాయలు, చోచో కిలో 20 నుండి 22 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 18 రూపాయలతో ఉండి 23 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 24 రూపాయలు, సెకండ్ క్వాలిటీ అంతా వచ్చేసి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ పొటాటో. నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి 400 రూపాయలు పలికింది. ఇక 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 500 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 45 రూపాయల నుండి 47 రూపాయలు పలికింది. ఇక కాలీఫ్లవర్ 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది 180 రూపాయలతో ఉండి 270 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. ఇక 11 పీసులు వచ్చేసి మనకు 120 నుండి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల క్యాబేజ్ విషయానికి వస్తే ఇక 35 కేజీల క్యాబేజ్ బస్తా వీకోటా బస్తాలంతా వచ్చేసి 250 నుండి 400 రూపాయలు, ఇక 50 కేజీల బస్తా వచ్చేసి 400 రూపాయలతో ఉండి 900 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ 50 రూపాయలతో ఉండి 55 రూపాయలు, బెస్ట్ ఉంటే మిగతా అన్నీ కూడా 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నాటి ఎర్రగడ్డలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 8 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ కిలో 6 రూపాయలతో ఉండి 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు కిలో 25 రూపాయల నుండి 30 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 50 కట్టల నాటి కొత్తిమీర 150 నుండి 200 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 150 నుండి 170 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రాత్రి 11 నుండి ఉదయం 6-7 గంటల వరకు వచ్చే సమాచారం మాత్రమే వీడియోలో ప్రచారం చేస్తున్నాము. 7 గంటల తర్వాత ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. నమస్కారం.